అందరికీ నమస్కారం. ఏపీలో చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ రైతులకైతే డబ్బులైతే జమ చేయనున్నారు. అయితే అవి ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులైతే జమ చేయనున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో మనకి డబ్బులు అనేవైతే ఖాతాల్లో జమ చేసేవారు. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ మనకి ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో అందులోని వాళ్ళకి మాత్రమే ఈసారి ఆ డబ్బులైతే జమ చేయనున్నారు. గత ప్రభుత్వంలో చాలామంది అర్హులు ఉన్నా కానీ కేటాయించలేదు. కొత్తగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు కూడా ఈసారి ఈ పథకం అయితే అర్హులు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవాళ కానీ లేదంటే 13, 14 తారీఖులో కానీ మనకి ఇక్కడ డబ్బులైతే జమ చేయనున్నారండి. ఈ విధంగా ప్రభుత్వం నిధులైతే విడుదల చేస్తుంది అన్నదాత సుఖీభవ పథకం కింద. అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే 13,500 రూపాయలు అయితే ఇక్కడైతే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఇచ్చేవారు. కాకపోతే ఈసారి ఈ ప్రభుత్వం ఆ 13,500తో పాటు మొత్తం 6,500 కలిపి మొత్తం కానీ మనకి ఇక్కడ 20,000 పైగానే ఇస్తుంది. అయితే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా మనకి ఎక్కడైతే అందించాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం కానీ మనకి ఇక్కడ రాష్ట్రం చూసుకుంటే 7,000 వరకు కూడా మనకైతే ఇస్తున్నారు. అలాగే పిఎం కిసాన్ కింద 2,000 మొత్తం కలిపి మనకి 9,000 వరకు కూడా విడుదల చేయబోతున్నారు. నేరుగా ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరి లబ్ధిదారికి కూడా మేలు అయితే చేకూరనుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉంటారో అన్నదాత సుఖీభవం పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే జమ చేయనున్నారు. అలాగే ఇందులో చూసుకుంటే 40 లక్షల వరకు కూడా మామూలు రైతులు, అలాగే భూమి కలిగిన రైతులు ఉంటే 7 లక్షల మందికి పైగా కౌలు రైతులు, అలాగే అటవీ శాఖ వాళ్ళకి, అలాగే దేవాలయ భూములకు కలవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం కింద డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అయితే వేచి చూస్తున్నారు. మనకి ఈ నెలలోనే తొందరలోనే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ చేయనున్నారండి. చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం పథకం కింద అన్నదాత సుఖీభవ డబ్బులని ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీన్ని బట్టి మనకి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. మొత్తంగా 9,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000, అలాగే పిఎం కిసాన్ కింద 2,000, మొత్తంగా మనకి ఇక్కడ 9,000 అయితే జమ చేయనున్నారు. దీని ద్వారా మనకి 40 లక్షల మంది పైగా రైతులకి, అలాగే భూమి కలిగిన వారు లబ్ధి చేకూరనుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే 7 లక్షల మందికి పైగా కౌలు రైతులకి, అలాగే అటవీ శాఖ వాళ్ళకి కూడా దేవాలయ భూములు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం కింద అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరనుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి కంపల్సరీ. కానీ ఎందుకంటే మనకి ఈ అన్ని డబ్బులు కూడా ఖాతాలో అయితే జమ చేయనున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరికైతే ఖాతా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయనున్నాయి. ఒకవేళ లేకపోతే దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళి మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు కూడా అయితే ఈ లబ్ధి పొందుతారనమాట. తెలియని వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎక్కడ నచ్చినా కానీ ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.